రిజల్ట్ ఏమైందో ఏమో. ఏమైందబ్బా? లహరి రిజల్ట్ వచ్చేంటి కొద్దిగా చూసిరా పోనానా. మరి నెంబరు? అమ్మమ్మ అమ్మమ్మ లహరి ఫెయిల్ అయింది. ఇప్పుడు తల దించుకొని ఏం లాభం? తలపోగురు దిగిందా? నీకు చదివేందుకు? పోయి బోకులు దొమ్ముకోపో. అయ్యో అమ్మమ్మ జోక్ చేశాను. లహరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావా? ఏం భయంకరాలే. అమ్మో సూట్ కేసు సర్దుకుంటున్నాడేంటి? భరత్ టిఫిన్ చదువుగాని రా నాన్న. తర్వాత తింటానమ్మమ్మ. నానమ్మా నానమ్మా ఏం మాట్లాడుతున్నారప్పా వీళ్ళు? నా మీద కోపం వచ్చిందా భరత్? కోపమ్మా? ఎందుకమ్మమ్మా? అది నిన్న కొట్టాను కదా. కొట్టిందా? జింక చిక్క జింక చిక్క జింక చిక్క కొట్టడం కాదురా, నీ చంపేయాలి, లేదంటే నేను ఫెయిల్ అయ్యాను చెప్తావా సచ్చినోడా. మీరు ఎందుకు కొట్టారమ్మమ్మ? ఫెయిల్ అయిందని అబద్ధం చెప్పినాననే కదా. మీరన్నా చంపదెబ్బతో సరిపెట్టారు. మా అమ్మ అయితే ఏకంగా చొప్పు తీసుకొని కొట్టేది. సూట్ కేసు ఎందుకు సర్దుకుంటున్నావు? సూట్ కేసు నిండా చీమలు పట్టాయమ్మమ్మ, అందుకే దులిపి పెడుతున్నా. సారీ నాన్న, నిన్న జరిగిన దానికి. ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయానమ్మమ్మ. నాకు ఆ పిల్లని ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేను నాన్న. నాకు అర్థమైందమ్మమ్మ తన మీద నీకు ఎంత ప్రేమ ఉందో. దానికి మాత్రం అర్థం కావడం లేదే. తన గురించి తాతమ్మ నాకు అంతా చెప్పిందమ్మమ్మ. ఏమని చెప్పిందో నా తాతమ్మ? ఆ పాప కొంచెం తిక్కని. ఓసి ముసలినక్క, నిన్ను చైర్లో నుంచి కదే ఏకంగా మేడ మీద నుంచి తోసాల్సింది. లేకపోతే ఏంటమ్మమ్మ? నేనేమన్నా బయటవాడినా? స్వయానా భావనే కదా, బయటవాడిని చూసినట్టు చూస్తుంది. బావంట బావా, బొంగేం కాదు. వచ్చి ఇన్ని రోజులైనా కనీసం కన్నెత్తి చూడదు, పన్నెత్తి పలకరియదు. అంటరాని వాడిని చూసినట్టు చూస్తుంది. ఇక్కడికన్నా నాకు పీజీనే నయం. పలకరించడానికి నలుగురైనా ఉన్నారు. అబ్బో పలకరించాలంట. ముందే చెప్పాను కదా, తనకి కొత్త వాళ్ళని చూస్తే వల్లమాలని సిగ్గని. కొన్నాళ్ళు పోని ఎంత బాగా మాట్లాడిస్తుందో. అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి పోమన్నా పోలేవు. ఏమో అమ్మమ్మ, అప్పటిదాకా నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంటి గోడలకి కళ్ళే కాదు చెవులు కూడా ఉన్నాయి. చెవులా? నువ్వు వీడేం చేస్తున్నావే? ఏం లేదు నానమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, నీకు చెప్పేద్దామని. బయటకా? దేనికి? మా ఫ్రెండ్స్ అందరూ మీట్ అయిదామన్నారు. ఒకదాన్ని నేను పాపను. అయ్యో ఏంటమ్మమ్మ అంతలా భయపడతారు? నీకు తెలియదులేనా, మా వీధి చివర అంతా చిల్లర వేదవులు ఉంటారు. అయ్యో అమ్మమ్మ నువ్వు ఇంకా ఎక్కడున్నావో? ఈ కాలంలో ఆడపిల్లలు అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నారు. దానికత నీకు ఇంకా తెలీదు, చెప్తాను విను. ఒక రోజు గోధుపిండి తీసుకుని రాపోమని 50 రూపాయలు ఇచ్చి పంపాను. వాడు 60 రూపాయలు అన్నాడు. మళ్ళీ తెచ్చిస్తానులే అంటే తెచ్చిచ్చి తీసుకుపో అన్నాడు. దీనికి కోపం వచ్చి పాపం చాక్లెట్ల కోసం తీసుకుపోయిన 10 రూపాయలు ఇచ్చి గోధుపిండి తీసుకొచ్చింది. తీరా ఇంటికి వచ్చాక అది ఎక్స్పైర్ అయిపోయింది. దాని నిండా పురుగులే. తీసుకెళ్లి రిటర్న్ ఇస్తే మరి తీసుకోని అంటాడు. అదేంటమ్మమ్మ, పురుగులు పట్టింది వెనక్కి తీసుకోవాలి కదా. నువ్వు ఓపెన్ చేయకుండా తీసుకొచ్చింటే తీసుకునేవాడిని అన్నాడట. పిల్లవాడితో మహా గొడవే చేసింది. నేను కాస్త లేటుగా పోయింటే వాడు షాపే తీసుకుని వెళ్ళిండేవాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఏమమ్మమ్మ ఆ పాపని కాలేజ్ పంపిరా? మీ కాలేజీలోనే చేర్పిద్దాం లేరా, ఒక సీట్ ఉందేమో కనుక్కో. ఇద్దరూ ఒకే కాలేజ్ అయితే రావడానికి పోవడానికి వీలుగా ఉంటుంది. నాకు కూడా ఏ దిగులు ఉండదు. నానమ్మ నేను కాలేజ్ అయితే చేరను. తమరు చేరాలన్నా మా కాలేజీలో సీట్ ఇవ్వర్లే. ఎందుకు ఇవ్వరు? మనమే ఫీజు కట్టమా? మాది డిగ్రీ కాలేజ్ అమ్మమ్మ. మొన్ననే రిజల్ట్ వచ్చిండేది, కాలేజ్ జాయిన్ అవడానికి ఇంకా చాలా టైం ఉందిలే. అప్పటి వరకు మేడం గారి కోసం సీట్లు అట్టిపెట్టుంటారులే అమ్మమ్మ. నేనేమి కంపార్ట్మెంట్ లో పాస్ కాలేలే, ఇక్కడ ఫస్ట్ క్లాస్. ఏ కాలేజ్ వాళ్ళైనా పిలిచి 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 మరి సీట్లు ఇస్తారులే నానమ్మ. పక్కింటి పార్వతమ్మ మనవరాలకి రిజల్ట్ కూడా రాకనే అప్లికేషన్ తీసుకొచ్చిన వాళ్ళు వెర్రోళ్ళా? కర్మ, తెలిసినోనికైనా చెప్పొచ్చు, తెలియనోనికైనా చెప్పొచ్చు. ఇలా సగం సగం తెలిసినోనికి చెప్పలేమబ్బా. అయ్యో నానమ్మ, వాళ్ళ మనవరాలు ఫెయిల్ అయితే మళ్ళీ సీట్లు ఇవ్వరని ముందు తెచ్చుకున్నారులే. ఫెయిల్ అయిన వాళ్ళకి సీట్ ఎట్లా ఇస్తారే? కోతిమ ఉందానా? అదంతా కాదమ్మమ్మ, ఆ మేడం గారికి చదువుకోవాలనే ఉద్దేశం ఉందో లేదో కనుక్కో ముందు. చదువుకోకేం గాడిదలు కాస్తుందా?
సరేలే 2 ఏళ్ళు ఇంట్లో పనులన్నీ నేర్పిస్తాను. ఆనక ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాలే. నువ్వు చేసుకో ముందు పెళ్లి, నేను చదువుకుంటున్నానమ్మా. భరత్, ఆ పాపకి ఏదైనా కాలేజీలో సీట్ చూడరా. అది సరే గాని ముందు ఏ గ్రూప్ తీసుకుంటుందో అదైనా చెప్పమను. దాన్ని అడిగేదేంది, అమ్మాయిల గ్రూప్ లోనే వేద్దాం భరత్. అది కాదమ్మమ్మ, ముందు ఆ పాప ఎంపీసీ తీసుకుంటుందో బైపీసీ తీసుకుంటుందో కనుక్కో. నేను బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవుతున్నానమ్మా. అబ్బో, బొద్దింకలకే భయపడే ఈవిడ బైపీసీ తీసుకొని డాక్టర్ అవుతుందట. డాక్టర్ అవడానికి బొద్దింకకు ఏం సంబంధం రా? చాలా పెద్ద సంబంధమే ఉందమ్మమ్మ. ఫస్ట్ ప్రయోగం చేసేది బొద్దింక మీదే. అదేంట్రా? అవునమ్మమ్మ, డాక్టర్ కోర్స్ లో మనుషుల మీదే చేసే ప్రతి ప్రయోగం ముందుగా బొద్దింకల మీద కప్పల మీద చేసిన తర్వాతే మనుషుల మీద చేస్తారట. గుర్తులేనా అన్ను డబ్బులు పోసి తీరా చేర్పించాక చదవనని వదిలేసి వస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అంతా బైపీసీ తీసుకుంటారంట, నేను తీసుకుంటా. వాళ్ళేదో తీసుకున్నారు, వీళ్ళేదో తీసుకున్నారు, నేనేదో తీసుకుంటాను అనేది కాదు. నీకేది ఇష్టమో అది తీసుకో. కరెక్ట్ చెప్పావమ్మా. ఎంపీసీ తీసుకోమను, కనీసం సాఫ్ట్వేర్ అయిపోయినా వెళ్ళొచ్చు. అమ్మో ఎంపీసీ నువ్వేం చెప్తే అదే తీసుకుంటా. చదివేదాని నువ్వు రేపు మళ్ళీ మార్కులు సరిగా రాకపోతే మా నాన్నమ్మ చెప్తే చేరినాను అని నన్ను అనడానికా? సరే అయితే నేను సీసీ తీసుకుంటా. సీసీ అంటే ఏందిరా? సీసీలో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి. అది చేస్తే బిజినెస్ వైపు వెళ్ళొచ్చు. దీని తలక ఇదేం బిజినెస్ చేస్తుంది? మరి ఏం తీసుకోవాలి నువ్వే చెప్పు. నేనేం చెప్పాలా? అదే చేరు. బొద్దింకలకే భయపడే ఈవిడ బైపీసీ తీసుకొని డాక్టర్ అవుతుందట. డాక్టర్ అవడానికి బొద్దింకకు ఏం సంబంధం రా? చాలా పెద్ద సంబంధమే ఉందమ్మమ్మ. ఫస్ట్ ప్రయోగం చేసేది బొద్దింక మీదే. అదేంట్రా? అవునమ్మమ్మ, డాక్టర్ కోర్స్ లో మనుషుల మీదే చేసే ప్రతి ప్రయోగం ముందుగా బొద్దింకల మీద కప్పల మీద చేసిన తర్వాతే మనుషుల మీద చేస్తారట. గుర్తులేనా అన్ను డబ్బులు పోసి తీరా చేర్పించాక చదవనని వదిలేసి వస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అంతా బైపీసీ తీసుకుంటారంట, నేను తీసుకుంటా. వాళ్ళేదో తీసుకున్నారు, వీళ్ళేదో తీసుకున్నారు, నేనేదో తీసుకుంటాను అనేది కాదు. నీకేది ఇష్టమో అది తీసుకో. ఇష్టంతో చేసేది ఏదైనా అంత కష్టం అనిపించదు. కరెక్ట్ చెప్పావమ్మా. ఎంపీసీ తీసుకోమను, కనీసం సాఫ్ట్వేర్ అయిపోయినా వెళ్ళొచ్చు. అమ్మో ఎంపీసీ నువ్వేం చెప్తే అదే తీసుకుంటా. చదివేదాని నువ్వు రేపు మళ్ళీ మార్కులు సరిగా రాకపోతే మా నాన్నమ్మ చెప్తే చేరినాను అని నన్ను అనడానికా? సరే అయితే నేను సీసీ తీసుకుంటా. సీసీ అంటే ఏందిరా? సీసీలో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి. అది చేస్తే బిజినెస్ వైపు వెళ్ళొచ్చు. దీని తలక ఇదేం బిజినెస్ చేస్తుంది? మరి ఏం తీసుకోవాలి నువ్వే చెప్పు. నేనేం చెప్పాలా? అదే చేరు. వచ్చాడు సినివాడు పవనకంలో పుడకలాగా. ఏంటో పొద్దు పొద్దున్నే నానమ్మ మనవరాళ్ళు అత్యవసర సమావేశాలు అయ్యారు. హాలిడేస్ కదా, ఎక్కడికైనా వెళ్దామా అంటుంది. ఓ మంచిదే, అయితే వెళ్ళిరండి అమ్మమ్మ. యాటికే లేదురా, ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయిన జనాలు. చర్చి చెడి వెళ్దామంటే ఈమెకి కార్ జర్నీ పడదు, బస్ జర్నీ పడదు, ఆఖరికి ఫ్లైట్ జర్నీ కూడా పడదు. ఎలాగో అలాగ దూరాభారం పోతే ఏమీ తినదు. ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది. అంత కష్టపడి పోయిన సంవత్సరం మనాలికి తీసుకుపోతే కారులోంచి కాలే కింద పెట్టలేదు. అయితే ఈసారి ట్రైన్లో తీసుకెళ్ళండి అమ్మమ్మ. అయోధ్యకి వెళ్దాము, టికెట్లు చూడరా. హాయ్ అయోధ్యకా? మీరు వెళ్ళిరండి అమ్మమ్మ, నాకు కాలేజ్ ఉంది. ఇంకా మేము పోయినట్టే. నేను ఒక్కదాన్నే, పైగా కొత్త ప్రదేశము. ఈ పిల్లని వేసుకునే శ్రీరామచంద్ర. అయ్యో వద్దులే భరత్, నీకు భోజనానికి కష్టం అవుతుందిలే. నాకు అదే కావాలి. దీనికోసం ఎంత సోది చెప్పినావు. దేవుడు వరమిస్తానన్నా పూజలు వరమివ్వడంట. లహరి బయట ఎవరు వచ్చినారు చూడు. ఎవరో ఐరన్ బట్టలు వచ్చానమ్మా, వెళ్ళి తీసుకోమను. భరత్ ఏమో పోయి తీసుకోపా. వద్దులే అమ్మమ్మ, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. లహరి టిఫిన్ చేద్దురా. నేను తర్వాత తింటా, మీరు తినండి. అబ్బా ఏమో కుడుతున్నాయే. ఏమైందిరా? ఎంత సులుక్ సులుక్ అంటుందమ్మమ్మ. చీమలేమన్నా నెక్కినాయేమో. ఏది చూడండి. ఏందిరా సొంతంగా చీమలే. అయ్యో షర్టు నిండా చీమలే, చూసుకొని వేసుకోవాలి కదా నాన్న. అయ్యో ఇవి ఇప్పుడే ఇస్త్రీ చేసి తెచ్చిచ్చినట్వమ్మమ్మ. ఇప్పుడే ఐరన్ చేసిన దానికి అప్పుడే చీమలు ఎట్లా పడతాయిరా? ఏమో అమ్మమ్మ, ఇంట్లో మనుషులకే కాదు చీమలకు కూడా నేనంటే బాగా ఇష్టం అనుకుంటా. పాటలు
మాట్లాడుతున్నావు పాటలు చీమల బాటికి పెళ్లి చేస్తలేరా దిబ్బరొట్టి మొక్కమోడా వీడు దొంగ చెప్పులు ఎన్నాటి సెండాకి దాపరించినావు కదరా నా ప్రాణానికి ఇంక నుంచి నీకు రోజు జింతాలే హాయ్ ఇది నా మొదటి ఆపరేషన్ సక్సెస్ జింత అమ్మో వస్తున్నారేమో పద నాన్న నీ రూమ్ లో చీమల మంది అంతా కొట్టి చీమలు చంపేస్తాపా దిక్కుమాలం చీమలు నిన్నే పట్టుకొని సతాయిస్తానే రా. అయ్యో వద్దులే మమ్మ నా కాలేజ్ టైం అవుతుంది వెళ్ళొస్తా. అయ్యో పిల్లోడు టిఫిన్ కూడా తినకుండా పాయనే. నానమ్మ నాకు టిఫిన్ పెట్టు. ఈడుంది చూడు పెట్టుకొని తిను. నానమ్మ నాకేమైనా తినాలనిపిస్తుంది గులాబ్ జామ్ చేయవా? ఆవాలు జీలకర్ర డబ్బులు ఉన్నాయి ఒక 100 రూపాయలు తీసుకుని పోయి ఏమని తెచ్చుకో. నాకు బయట వద్దు ఇన్నాళ్ళు హాస్టల్లో తిని చచ్చిపోయాను ఇప్పుడు కూడా బయట తినాలా? ఆ వాషింగ్ మిషన్ చెడిపోయి ఈ బట్టలన్నీ పిండేతలకి నా ప్రాణం పోయింది. ఈసారికి ఒకటి ఏదో ఒకటి తెచ్చుకుని తినిపోమా. సరేలే. ఏం భరత్ ఏమైనా తింటావా? నాకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుందమ్మమ్మ. నాకు స్వీట్లలో ఇష్టమైంది అదొక్కటే. గులాబ్ జామ్ అంటే నీకు ఇష్టమా? నాకే కాకుండా ఇంట్లో ఇంకా ఎవరికైనా ఇష్టమా? 10 నిమిషాల్లో చేసి పెడతానుండు భరత్. నిన్ను అడిగితే ఓపిక లేదన్నా. భరత్ కి గులాబ్ జామ్ అంటే ఇష్టమంటమా? పాపం నోరు తెరిచి అడిగాడు. నేను కూడా నోరే తెరిచి అడిగా. ఇప్పుడు ఏమైంది? నువ్వు కూడా తింటావు కదా. చిచి ఒకరి కోసం చేసింది నోట్లో కూడా పెట్టుకోను. తినకుంటే ఇంట్లో వాళ్ళకి ఇస్త్రాకులు బయట వాళ్ళు మాత్రం బంగారు పళ్ళెంలో అంట. తీసుకున్నానా? ఇంకా 2 తెచ్చేదేనా? ఇప్పటికి చాలమ్మమ్మ తర్వాత తింటా. ఏమా నువ్వు కూడా గులాబ్ జాములు తింటావా? నాకు బయట చీటీ ఉంది, చీటీ దగ్గరికి వెళ్ళొస్తానా? సరే అమ్మమ్మ మీరు వెళ్ళండి. నిన్ననే కదా గులాబ్ జాములు చేసింది, అంతలోకి ఏమైపోయా? భరత్ కి 2 పెట్టాను, నేను తినలేదు. మరి లహరి అమ్మో ఏమైంది ఇంత పరిచింది? నేను గులాబ్ జాములు తినే విషయం తెలిసిపోయిందా లేక ఆ దిబ్బరొట్టి ముక్కుమడ ఏమన్నా చెప్పేసినాడా? ఏం నానమ్మా దీంట్లో గులాబ్ జాములు ఉండాలే, ఎక్కడ పోయినాయి? ఏం గులాబ్ జాములు ఏమో నేను అసలు చూడనే లేదు, నాకేం తెలుసు? నువ్వు తినక నేను తినక మరి గిన్నె తినేసినా? చాలు అమ్మా చాలు, ఆఫ్టర్ గులాబ్ జామ్ కోసం నన్నే అనుమానిస్తావా? మరి ఎక్కడ బాయనే? ఏమో నీ మనవాడేమైనా తిన్నాడేమో. ఎవరు? భరత్? అవునానమ్మా నిన్న మధ్యాహ్నం నువ్వు బయటికి వెళ్తానే వాడు వంటింట్లో దూరి గుట్టు గుట్టు కనిపించాను, నేను చూసాను. పోనీలే వాడి కోసమే చేశాను కదా, తింటే తిన్నీలే. అమ్మయ్యా ఇలా బుక్కేనేంటి? హాయ్ ఉన్న పిల్లంగా ఎక్కడి భరత్? అమ్మమ్మ ఊరికి వెళ్ళొస్తా. ఇప్పుడు ఊరికేంటి, కాలేజ్ లేదా? ఉందమ్మమ్మ కానీ. చెప్పు నాన్న ఏం జరిగింది? నీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగిందా? అబ్బబ్బా అదేం లేదమ్మమ్మ, ఫీజుకి డబ్బులు కావాలి అందుకని. ఇప్పుడు ఫీజు ఏంటి? కాలేజ్లో జాయిన్ అయినప్పుడు కట్టలేదా? అప్పుడు సగం కట్టానమ్మమ్మ, మిగతాది చివర్లో కట్టమన్నారు. కానీ ఇప్పుడు పూర్తి కడితే గంగా హాల్ టికెట్ ఇవ్వనంటున్నారు ప్రిన్సిపల్. అయ్యో ఎంత? 50K అమ్మమ్మ. దేవుడా. రోజు నాన్నని అడుగుతుంటే అదిగో ఇదిగో అంటున్నాడు. నాకేమో ఈ వీకెండ్ నుంచి ఎగ్జామ్స్, అందుకే ఊరికి వెళ్ళి అడుగుదామని. నువ్వేం ఊరికి వెళ్ళొద్దులే నాన్న, నేనే ఎలాగో అలాగ సర్దుతాను. సరే అమ్మమ్మ. నానమ్మ నాకు 10K కావాలి. 10,000 ఎందుకు? నేను ఒక ట్యాప్ కొనుక్కుంటానమ్మా. ఇప్పుడు డబ్బులు ముందొచ్చిన చాలు కంటే వెనకాల వచ్చిన కొమ్ములే గొప్పంట. ఎంత చిక్కగా నవ్వుతారా? అమ్మమ్మ ఈరోజు సినిమాకి పోదామా? అదేంటి ఈ రోజు మూవీ? ఏం లేదమ్మమ్మ ఊరికే పోవచ్చు గాని ఈ మధ్య అంత మంచి సినిమాలేం లేవురా. ఉందమ్మమ్మ, ఒక సైనికుని రియల్ స్టోరీ సినిమాగా తీశారట, చాలా సెంటిమెంటల్ గా ఉందని మా ఫ్రెండ్స్ చెప్పారు. సరే భరత్ టికెట్స్ బుక్ చేయి పోదాం. నేను సినిమాకి రానమ్మా, నేను ఇంట్లోనే ఉంటా.
ఇంట్లోనే ఉండి ఏం చేసావే, గుడ్లు పెడతావా? నేను ఏదో ఒకటి పెడతాలే, మీరు పోండి. సరేలే అయితే ఆ సింక్ లో 2 సామాన్లు కడిగేసి ఆ కుక్కర్ లో రైస్ కడిగి పెట్టు. పదరా భరత్. అబ్బబ్బా ఎంతసేపు నాన్న, మా సినిమాకి లేట్ అయిపోతుంది, తొందరండి. సినిమా చాలా బాగుంది కదమ్మా. చాలా బాగుందిరా. ఈ సైడ్ పరేసుకున్నానే. భరత్ ఒక రాయి తప్పునానా? ఇటీ అమ్మమ్మా, నేను కొడతా. నేను కొడతా. అవును, ఇంతకి తాళం ఎందుకు పాల్గొంటున్నారు? అది సినిమా థియేటర్ లోకి పారేసుకొని వచ్చాను. అదేదో నాకు ముందే చెప్పొచ్చు కదా, నేను ఎక్స్ట్రా తెచ్చా కదా.